తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయం మారిపోయింది. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయారు. మొత్తం 11 అసెంబ్లీ సీట్లు వస్తే అందులో 7 రాయలసీమలో వచ్చాయి, 2 ప్రకాశం జిల్లాలో వచ్చాయి, 2 మాత్రం విశాఖ జిల్లాలో వచ్చాయి. ఈ 2 మాత్రమే కోస్తా, ఉత్తరాంధ్రలో కలిపి వచ్చిన సీట్లు. ఆ 2 కూడా అరకు, పాడేరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. అయితే ఓటమి కాదు, అసలు ప్రజలు కనీస ఓట్లు వేయకపోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ పార్టీ నేతలకు భవిష్యత్తుపై భయం కల్పిస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి భవిష్యత్తుపై భయం కలిగేలా చేశాయి. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి భవిష్యత్తు ఉందా అన్న దానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. అత్యంత ఘోరంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ప్రకారం చూస్తే ఆయన బయటకు వచ్చే అవకాశాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడే ఆయన భయంగా గడిపారు. ఇప్పుడు ప్రజల మధ్య తిరిగేందుకు ఆయనకు ధైర్యం ఉండకపోవచ్చు. అంతకు మించి ఆయన ఓటమిని ఓటమిలాగా తీసుకునే అవకాశాలు లేవు. ఈ విషయాలను పక్కన పెడితే జగన్ రెడ్డిని కేడర్ ఇంకా ఎంత నమ్ముతుంది అన్నది సందేహాస్పదంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కూటమి నేతల మెజారిటీలు చూస్తే వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. హైయెస్ట్ మెజారిటీలు కూటమి అభ్యర్థులకు వచ్చాయి. ఉత్తరాంధ్రలో గాజువాక, భీమిలిల్లో 90,000కు పైగా మెజారిటీలు వచ్చాయి. విశాఖ నార్త్, సౌత్ నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన అభ్యర్థుల మెజారిటీలు కూడా కళ్లు చెదిరేలా వచ్చాయి. బొత్స సత్యనారాయణ కంచుకోటైన చీపురుపల్లిలో చివరి క్షణంలో అభ్యర్థిని టీడీపీ ఖరారు చేసిన 20,000 వరకు మెజారిటీ వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరి మెజారిటీ 25,000కు పైగానే ఉంది. విజయనగరం, బొబ్బిలి వంటి నియోజకవర్గాల్లో ఈ ఆధిక్యాలు 60,000కు దాటిపోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క వార్డు విజయనగరంలో రాలేదు. ఇక గోదావరి జిల్లాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏ ఒక్క స్థానంలోనూ వైసీపీ అభ్యర్థులు విజయానికి దగ్గరగా రాలేదు. ముస్లిం వర్గాలు ఎక్కువగా ఉండే గుంటూరు తూర్పులో దాదాపుగా 40,000 మెజారిటీ రాగా, విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనాకు దాదాపుగా అంతే మెజారిటీ వచ్చింది. లోకేష్కు 90,000 మెజారిటీ వచ్చింది. మొత్తంగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వైసీపీకి 30% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఫలితాలు వచ్చిన 2 రోజులకే ఉత్తరాంధ్ర, కోస్తాలోని కొంతమంది నేతలు జనసేన నాయకత్వంతో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పాత పరిచయాలు, ఇతర రాజకీయ, వ్యక్తిగత సంబంధాలతో తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఈ 5 ఏళ్లలో జరగనుంది. 2029 ఎన్నికలు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరుగుతాయి. అంటే కనీసం 50 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే జనసేన పార్టీకి అభ్యర్థుల కొరత ఉంటుంది. నిజానికి ఇప్పటికీ జనసేన పార్టీకి పెద్దగా నేతలు లేరు. అందుకే గత ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ నేతల్ని చేర్చుకుని టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అవకాశాల్ని ముందుగా అందిపుచ్చుకోవడానికి చాలామంది రెడీ అవుతున్నారు. వచ్చే 1-2 నెలల్లో జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉండే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. వైసీపీ కేడర్ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే జగన్ రెడ్డికి వచ్చిన ఘోర పరాజయానికి భవిష్యత్తులో ఒక్క పదవి కూడా రాదు. గతంలో ఓడిపోయిన 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండేవారు. ఎమ్మెల్సీ పదవులు వచ్చేవి. కానీ ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో రాజ్యసభ కాదు కదా, ఎమ్మెల్సీ కూడా రాదు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించాలో జగన్ రెడ్డి చూపించారు కాబట్టి పార్టీ కేడర్ కూడా పోటీ చేయడానికి జంకే పరిస్థితులు ఉంటాయి. ఈ సవాళ్లను అధిగమించడం అంత తేలిక కాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతోంది. ఇలాంటి సమయంలో ఏపీ పీసీసీ చీఫ్గా ఉన్న షర్మిలకు ఎంతో మంచి అవకాశం వచ్చినట్టే. ఆమె పూర్తి స్థాయిలో వైఎస్ కుమార్తె తరహా రాజకీయం చేస్తే, వైసీపీ కేడర్ను తమ పార్టీలోకి తీసుకుంటే క్రమంగా వైసీపీ బలహీనపడుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.